సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభా. మా జీవితాల్లో మీరు చాలిన దేవుడుగా ఉంటూ తండ్రి బలపరుస్తూ హెచ్చరిస్తూ శుభ తండ్రి, మీరు రాకూడదు నాయన, మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచడానికి ప్రభావ మీరు మాకు కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయానికి ప్రభా మరి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. మా జీవితాలకు ఏది అవసరమైనదో మీరు ఎరిగిన దేవుడు ప్రభా. మేము ఈ వాక్యాన్ని వినగలగటానికి మా అందరికీ వినే చెవుల్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా మధ్యలో ఇప్పుడు వాక్యం షేర్ చేయండి చెప్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, మీ దాసురాన్ని మీరు మీ ఆత్మ చేత అభిషేకించి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఆయన మరి ఇంకా చేరనైన బిడ్డలు కూడా మీ హస్తాలుగా చెప్తూ వారందరూ కూడా జాయిన్ అయ్యి ప్రభా నీ వాక్యాన్ని వినగలగటానికి, వాక్య సామర్థ్యంలో నడవగలగటానికి, మీ గురించి ప్రభా మేము ఇతరులకు తండ్రి మరి అనుదిన సువార్తను ప్రకటించే వారం ఉండటానికి మీరు కృపను అనుగ్రహించండి యేసయ్యా. ఈ లింక్ను కూడా మీ దయగలిగిన హస్తాలకు చెప్తూ మరొక మారు మీ దాసురాన్ని ప్రభా మీ హస్తాలకు చెప్తూ మమ్మల్ని అందరినీ ప్రభా మీరే శుద్ధి చేసి బలపరిచి మీ సాక్షులు ఉండటానికి సహాయం చేయమని యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలి అడుగుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మగారు 2008వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎవడల దేవుని పిలుపునకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించడం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను విమలారెడ్డి అమ్మగారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ శ్రద్ధాశక్తులతో అభ్యసించారు. వారి విశిష్ట పరిచర్య మరియు నాయకత్వ పరిణతులకు గుర్తింపుగా వారు గౌరవ డాక్టరేట్ను కూడా పొందుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి అమ్మగారు TCEEFIకు చైర్పర్సన్గా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. మరి అంతేకాకుండా మన దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియమైన సహోదరి, మరి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రియమైన మేనత్త గారు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవుని వందనాలండి. వెల్కమ్ టు అమ్మగారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ స్వరూప్ గారు. అండ్ ఆల్సో థ్యాంక్ బాబీ అండ్ అదర్స్ హు ఆర్ హెల్పింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. గుడ్ మార్నింగ్ అందరికి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంన వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. నేనేం మాట్లాడబోతున్నానో అది కేవలం మీ దయ వల్లనే తండ్రి. మీరే నా ద్వారా మాట్లాడి మాకు అందరికీ కావాల్సిన మెసేజ్ని ఇవ్వమని, మా హృదయాలను తెరిచి మెసేజ్ని స్వీకరించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అందరికీ సుపరిచితమైన ఒక వర్డ్, దేవుని కృప. ఈ కృప అనేది ఒక ఊత పదమైంది చాలా మందికి. ఎలా ఉన్నారండి అంటే దేవుని కృప వల్ల బాగున్నామండి. ఏమైందండి అంటే దేవుని కృప వల్ల బాగైందండి. ఇట్లా అదే ఆ మాట చాలా ఈజీగా వాడేస్తున్నాము. కానీ దాంట్లో ఉన్న లోతులు మనం తెలుసుకోవాలి. దాని మీనింగ్ సరిగ్గా తెలుసుకుంటే ఎంత గొప్ప ధన్యత మనకుందో మనకు అర్థం కావాలి. దేవుని కృప అంటే సామాన్యమైనది కాదు. దేవుని కృప అంటే ఏంటో కూడా మనం డీప్గా చూద్దాం. క్రిస్టియన్ థియాలజీలో ఈ గ్రేస్ అనేది చాలా కీలకమైన అంశం. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా మనము దేవుని కృపే చూస్తూ ఉన్నాం. దేవుని కృప వల్లనే ఆయన సృష్టి యావత్తు చేశాడు. దేవుని కృప వల్లనే ఆయన మనల్ని రక్షించాడు. దేవుని కృప వల్లనే మళ్ళీ తిరిగి మనం పోగొట్టుకున్నదంతా ఇచ్చేశాడు. అందుకనే దేవుని కృప లేకుండా మనం ఒక క్షణం కూడా బతకలేం. కృప చాలా అవసరం.
ఈ కృప గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఫస్ట్ ఒక డెఫినిషన్. కృప అంటే ఏంటి? ఏ యోగ్యత లేని మానవాళిపై దేవుడు చూపే ప్రేమ, అనుగ్రహాన్ని కృప అంటారు. ప్రజల పాపాలు, లోపాలు పక్కన పెట్టి దేవుడు చూపే కరుణ, జాలి, క్షమాపణ, ఇవన్నీ కలిసి కృప. అయితే ఈ నిర్వచనంలో మనం చూసే ముఖ్య పదాలు ఏంటి అంటే, యోగ్యత లేని. మనకి ఏ యోగ్యత ఉందండి? కృప అంటే నువ్వు సంపాదించుకున్నదో లేక నీకున్న అర్హతలను బట్టి వచ్చేదే కాదు కానీ అది దేవుని వరం. మనం ఏమీ చెయ్యం, కేవలం నిలుచుండి చూస్తాం అంతే. దేవుని వరం, కృప అట్లా కురిపిస్తాడు దేవుడు. యోగ్యత ఏం లేదు మనకు. మనము బై బర్త్ పాపులమే. మరి అలాంటప్పుడు పాపుల మీద పరిశుద్ధుడైన దేవుడు కనికరం చూపించడం అంటే అది చాలా గొప్ప కృప. అది దాన్నే కృప అంటారు. ఏ యోగ్యత లేదు మనకు. తర్వాత రెండవ అంశం ఏంటి? క్షమాపణ. కృప ద్వారా క్షమాపణ వస్తుంది. మన పాపముల నుండి, మనం దేవుని వ్యతిరేకించడం నుండి దేవుడు మనల్ని క్షమించి బయటికి తెస్తాడు. ఈ సందర్భంగా క్షమాపణ గురించి ఒక పాట పాడతాను. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నాకు చాలా ఇష్టమైన పాట అది. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, అంచు నీ సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. మెండుగా క్షమాపణన్, పూర్ణ సమాధానము, ఎంత పాపికైనదా నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. తన దివ్య సిల్వచే తీసి పాప శాపమున్ నన్ పవిత్రపరచెను, నాకు హాయినిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, టంచు ప్రకటించుడి. ఈ పాటలోనే మనకి ఎంత గొప్ప క్షమాపణ వస్తుందో మనకు అర్థమవుతుంది. ఎంత పాప అయినా సరే, చిన్న పాప అయినా పెద్ద పాప అయినా, చిన్న పాపమైనా అంటే ఇప్పుడు చిన్న అబద్ధమైన పాపమే, హత్యలు చేయడమైనా పాపమే. ఎంత పాపమైనా సరే దేవుడు రక్తంతో మనం క్లెన్స్ అవుతాం. అది దేవుడిచ్చిన గొప్ప వరం. ఇది క్షమాపణ లేకుండా మనం పరలోకానికి పోలేం కాబట్టి క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. మూడవది జాలి. జాలి మనకు కలుగుతా ఉంది. మనకు అర్హత లేకపోయినా దేవుని కృప మన పట్ల కరుణ, జాలి చూపిస్తుంది. మనము దేవుని దగ్గర నుంచి జాలి పొందుకుంటున్నాం కాబట్టి మనం కూడా దేవుని ఇతరుల పట్ల జాలి చూపించాలి. ప్రేమ, ఇది బేసిక్ థింగ్. యేసు ప్రభు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టే మన కోసం ఆయనను పంపించాడు. మరి దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది మనం రక్షణ పొందిన తర్వాత. ఈ ప్రేమ అనేది లేకుంటే క్రైస్తవ్యమే లేదు. అందుకనే అది యేసుక్రీస్తు ద్వారా మనకు బహిర్గతమైంది. ప్రేమ అంటే వెంటనే మనకు గుర్తొచ్చే వాక్యము యోహాను 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు. ఆయన ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది, జాలి, కనికరం దొరుకుతుంది, మనం పరలోకానికి వెళ్ళేదానికి ఒక మార్గం ఏర్పడింది. ఇవన్నీ కూడా
ఏ యోగ్యత లేని మన మీద కుమ్మరించడమే కృప. ఇప్పుడు చాలా మటుకు మీకు అర్థమై ఉంటుంది. మనము ఈ కృపను గురించి బాగా తెలుసుకోవాలి. కృప లేకుంటే మనం లేము. కృప లేకుంటే అది పౌలు అంతటి వాడు నా జీవితంలో ముళ్ళు తీసేయమంటే ప్రభు ఏమన్నాడు? 3 సార్లు అడిగాడు. 3 సార్లు సేమ్ సమాధానం. నా కృప నీకు చాలును అన్నాడు. మరి ఆయన కృప మనకు చాలు అన్నప్పుడు ఆ కృపను గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సింది. కొన్ని విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా. మీకు తెలియనిది ఏమీ లేవండి. కానీ నేను మళ్ళీ జ్ఞాపకం చేసినప్పుడు మీకు తెలిసిన అనేక విషయాలు కూడా మళ్ళీ బయటకొస్తాయి. దానివల్ల మన జీవితము బెటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనకి కృప నుండి మనకొచ్చే ఆశీర్వాదాల గురించి అనేక ఉదాహరణలు బైబిల్‌లో ఉన్నాయి. ఆ ఉదాహరణలు చూసినప్పుడే మనకి ఇంకా బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ మనకొచ్చేది రక్షణ. ఇది అన్నిట్లో సాల్వేషన్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. అన్నింటిలో అతి ప్రాముఖ్యమైన ఇది అంశము రక్షణ. యేసు ప్రభు ద్వారా వచ్చిన రక్షణ ఇది. ఎఫ్‌సీ పత్రిక 2, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. ఎఫ్‌సీ పత్రిక 2, 8, 9. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇది చూడండి. అతిశయపడ వీలు లేదు. ఏదో మనం పెద్ద మంచి కార్యాలు చేశాం కాబట్టి మనకు సాల్వేషన్ వచ్చింది. చాలా మంది ఇప్పటికీ బిలీవ్ చేస్తారండి. మనం మంచి పనులు చేస్తుంటే తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాము అని. కానీ బైబిల్ అలాగే చెప్పట్లేదు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. మనకు విశ్వాసం ఉండాలి తప్పనిసరిగా. అయితే ఆ విశ్వాసము కృప ద్వారానే, కృప వస్తుంది అనే విశ్వాసం, దేవుని కృప మన మీద ఉంది అనే విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనకి ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి అంతే. జస్ట్ రిసీవ్ ఇట్. ఏదో మంచి కష్టపడ్డాము అందుకని వాళ్ళు ప్రతిఫలంగా ఇస్తున్నారు అని అనుకోవడం పొరపాటు. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్. వి డిడ్ంట్ ఎర్న్ ఇట్. అందుకనే సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్ అని అంటారు. దీన్ని శాశ్వతం కాదు అని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దేవుడిచ్చిన వరం మళ్ళీ తీసుకోడండి. దేవుడు ఉచితంగా ఇచ్చింది మళ్ళీ తీసుకునే అవకాశం లేదు. ఎవరైనా బహుమతులు ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోరు కదా. మన దేవాది దేవుడే మనకు రక్షణ ఉచితంగా ఇచ్చినప్పుడు మనము ఎలా చెప్పగలము మనం ఏదో చేసినాము అందుకని ఇచ్చినాడు అని? ఎవరి మీద ఆ కృప కుమ్మరిస్తాడు అనేది కూడా మనకు సరిగా తెలియదు. ఆ సార్వభౌముడికి మాత్రమే తెలుసు. ప్రశ్నించే హక్కు మనకి ఎంత మాత్రం లేదు. చాలా చాలా చర్చెస్‌లో కూడా అదే బోధిస్తున్నారు. క్రియల వల్ల మనకు రక్షణ వస్తుంది అని. అది చాలా తప్పు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం ఎవరైనా ఈ మాట అంటే తప్పనిసరిగా ఈ వచనాలు చూపించండి. ఎఫ్‌సీ పత్రిక 2వ అధ్యాయము 8. అతిశయపడ వీలు లేదు అని కూడా పౌలు అంటున్నాడు 9వ వచనంలో. ఎవరు అతిశయపడిన అవసరంలా. మేమేదో గొప్ప కార్యాలు చేసినందువల్ల మాకు రక్షణ వచ్చింది అని అనుకునే వాళ్ళు మూర్ఖులు. దయచేసి గమనించండి. రెండవది క్షమాపణ. క్షమాపణకు మంచి ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుని ఉపమానం. యాక్చువల్‌గా తప్పిపోయిన కుమారుని ఉపమానం అని ఎక్కడ రాయబడలేదు కానీ మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే అంతకుముందు 2 అంశాలు చెప్తాడు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం గురించి యేసు ప్రభు చెప్పినందువల్ల తప్పిపోయిన కుమారుడు అని దీనికి అలాగా పేరొచ్చేసిందనమాట. తప్పిపోయిన ఇది లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలుసు. ఈ కథ తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు మీరు చదవండి. దీంట్లో దేవుని క్షమాపణ అంటే ఏంటి? ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగ చూపించాడు, అదే విధంగా మనల్ని కూడా మన తండ్రి అయిన దేవుడు ఆ విధంగానే ఆదుకుంటాడు. మనము పరిగెత్తొస్తే తీసుకొని కౌగిలించుకుంటాడు. ఆ విధంగా మనం చూడగలం. ఇక్కడ చూడండి ఇది బ్రీఫ్‌గా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక తండ్రి ఉన్నాడు. 2 కుమారులు ఉన్నారు. మరి మామూలుగా ఆ కాలంలో గాని, ఈ కాలంలో కూడా కొన్నిసార్లు తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలు భాగాలు తీసుకుంటారు. ఆస్తులు పంపకాలు చేసుకుంటారు. ఈ మొదటి కుమారుడు కాదు, వీడి చిన్న కుమారుడు. మొదటి కుమారుడికి 2 భాగాలు వస్తాయి. చిన్న కుమారుడికి ఒక భాగం వస్తది. మరి ఈ చిన్న కుమారుడు
తన భాగం తనకి ఇమ్మని అడిగితే మామూలుగా ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఇంకా ఇప్పుడే చచ్చిపోయేటట్లేవు, నా భాగం నాకు ఇవ్వు అన్నట్లుగా ఉంటుంది. అంటే అంత క్రూరంగా మాట్లాడుతున్నాడు అనమాట చిన్న కుమారుడు. తన దృష్టిలో తండ్రి చనిపోయినట్లే. మరి అటువంటి పరిస్థితిలో తండ్రి అభ్యంతరం పెట్టకుండా తన భాగం తనకిచ్చి పంపించాడు. అతను వెళ్ళి అంత వేస్ట్ చేసుకొని, మొత్తం పోగొట్టుకొని, ఎక్కడ ఉద్యోగం దొరక్క పందుల కాపరిగా చేరాడు. పందులు తినే పొట్టు తిందామంటే కూడా అవకాశం దొరకలేదు. అంత భయంకరమైన పరిస్థితి. బట్టలు లేవు, చెప్పులు లేవు. మొత్తం అన్ని తిండి కోసము ఇచ్చేశాడు ఎవరికో. చాలా ధనవంతుడు. అతను వేసుకునే బట్టలు చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అతని చేతికి ఉంగరం ఉంది, అది అమ్మేశాడు. ఆ విధంగా భయంకరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు బుద్ధొచ్చింది. బుద్ధి వచ్చి 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానితో ఒకరిని పెట్టుకోమని అతను చెప్పాను అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూసి కనికరపడి, ఇప్పుడే మనం అనుకున్నాం, కృప అంటే యోగ్యత లేని వారి పట్ల కనికరం చూపుట. ఇప్పుడు ఆ చిన్న కుమారుడికి ఏమన్నా యోగ్యత ఉందా వాళ్ళ తండ్రి ప్రేమను పొందుకోవడానికి? లేదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క అని ఆస్తింతో పంచుకొని వెళ్ళిపోయాడు. మరి అటువంటి వాడికి ఏ యోగ్యత ఉంది? ఏమీ లేదు. కానీ కనికరం అంటే అది. ఏ యోగ్యత లేని తన కుమారుణ్ణి పరిగెత్తుకొని వచ్చి ఆ తండ్రి హత్తుకున్నాడు. అదేవిధంగా మనం ఎంత పాపం చేసినా సరే, బుద్ధి వచ్చి, అంటే వారు మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని అలాగే హత్తుకుంటాడు. ఈ సీన్ మనం గుర్తు చేసుకుంటే భయంకరంగా డర్టీగా ఉన్నాడు కుమారుడు. మనం కూడా పాపంలో మునిగి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ఇంతకుముందు. అటువంటి మనల్ని తన రక్తంతో శుద్ధి చేశాడు దేవుడు. ఇక్కడ ఇతనేమంటున్నాడు చూడండి, అయితే తండ్రి తన దాసుల్ని పిలిచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషించారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తానే తండ్రి చేసిన పని ఏంటి? ఆయన శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. మనం కూడా సిలువ దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడి రక్తం మన కోసం కార్చాడు ఆయన. ఆ రక్తంలో మనల్ని శుద్ధిపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ తండ్రితో కంపేర్ చేయడం చాలా తక్కువ. అయినా కూడా ఈ ఉపమానం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి అన్నట్టుగా యేసుప్రభు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు ఈ ఉపమానం. యేసుప్రభు స్థానము ఈ తండ్రి స్థానం కంటే చాలా చాలా గొప్పది. పరలోకంలో తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా సర్వము త్యజించి ఈ లోకానికి వచ్చాడు. ఆ కంఫర్ట్స్, ఆ మహిమ, ఆ గ్లోరీ, దినమంతా 24 గంటలు కెరూబులు సెరూపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆ దేవాది దేవుడు మన కోసం దిగి వచ్చి పాపకూపంలో అసహ్యమైన పరిస్థితిలో ఉన్న మనల్ని తన రక్తంతో కడిగి మనల్ని హత్తుకున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈనాడు కూడా మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. అంత గొప్ప ప్రేమ అసలు అన్ఇమాజినబుల్. కొద్దిగా అన్న ఇమాజిన్ చేసుకుంటారేమోనని ఈ ఉపమానం చెప్తున్నాడు యేసుప్రభు. మట్టి కొట్టుకున్న బట్టలతో, పందుల వాసనతో అసహ్యంగా, బట్టలు చిరిగిపోయి, చెప్పులు లేకుండా, బట్టలు జస్ట్ ఇమాజిన్ దట్ సీన్. అటువంటి పరిస్థితిలో ఉన్న కుమారుణ్ణి ఏమాత్రం హెసిటేట్ చేయకుండా, ఇతనేమో ధనవంతుడు, చాలా మంచి బట్టలు, ప్రశస్త వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు, అతను పోయి హత్తుకున్నాడు. అదండి దేవుని ప్రేమ. మనం ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా కూడా ఆయన మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఇది ప్రేమ చూపించడానికి
యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఎగ్జాంపుల్. తర్వాత సమకూర్పు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏ లోటు ఉండదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ లోటు ఉండదని దేవుని వాక్యం చాలా విషయాలు కీర్తనలో కనపడతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళ పట్ల దేవుడి ఆశీర్వాదాలు. సింహపు పిల్లలు లేమి గలవై ఉంటేమో ఏమో కానీ దేవుని యందు భయభక్తులు కల వాళ్ళకి ఏమీ ఉండదు అని ఒక వర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. తర్వాత దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కాపలా ఉంటారని, దేవుని యందు భయభక్తులు కల వాళ్ళ మాటలు దేవుడు ఎప్పుడు వింటూ ఉంటాడని, ఇలాంటివన్నీ బైబిల్ వచనాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఏం భయపడిన అవసరంలా. ఆయన కృప, ఆయన ప్రొవిజన్ మన మీద ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంతకంటే గొప్ప వచనం ఉందా అండి? ఆయన మరి నా కాపరిగా ఉన్నంత వరకు నాకేమి లేమి ఉండదు. మరి అలాంటి దానికి ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే 2వ తరానికి చెప్తున్నాడు. మొదటి తరం అంతా కూడా నశించిపోయారు. ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల, విగ్రహారాధన అయితేనేమి, సనుగుడైతేనేమి, దానివల్ల మొదటి తరం అంతా రాలిపోయారు, చనిపోయారు దారిలోనే. మరి 2వ తరం వారు ఆ టైంలో చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు మెచ్యూర్ అయ్యి పెద్దోళ్ళు అయ్యారు. మరి అటువంటి వాళ్ళు వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఆ ఎంటర్ అయ్యే వాళ్ళకి సరైన క్రమశిక్షణ ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ద్వితీయోపదేశ కాండము లో మోషే చెప్తూ ఉన్నాడనమాట. ఇదొక మంచి ప్రసంగం. ఈ ప్రసంగంలో ఆయన దేవుడు చేసిన మేళ్ళు 2వ తరానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే దీంట్లోనే 6వ అధ్యాయంలో చెప్తాడు, మీరు దేవుడు చేసిన మేళ్ళు మీ తరతరాలకు గుర్తుండేటట్టుగా మీ పిల్లలకి చెప్పండి అని చెప్పినారు. కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్ల న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చేసరికి దేవుణ్ణి ఎరుగని తరం వచ్చింది. ఇక్కడ మాత్రం మోషే బ్రతికున్నంత కాలం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు వాళ్ళకి. ఇక్కడ 2వ తరం వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయం చదివితే మీరు అన్ని చదవండి మొత్తము. నేను కొన్ని పాయింట్లు మాత్రం మీకు చూపిస్తాను. మీరు అక్కడ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన స్తుతించాలి అని చెప్తున్నాడు. తర్వాత ఒక్క నిమిషం అండి. ఆయన మీ చెప్పులు అరగలేదు, మీ బట్టలు మాయలేదు, మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆహారం ఆకలేసినప్పుడు 4వ వచనం చూడండి. 3వ వచనంలో మన్నాతో ఆకలేసినప్పుడు మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకటి తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడు నువ్వు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లును దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొన వలెను అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు కేవలం ఆత్మీయ అవసరాలే కాకుండా శారీరక అవసరాలు కూడా చూస్తూ ఉన్నాడండి. మనకు ఇహలోకపరమైన ఆశీర్వాదాలు ఇస్తూ పరలోకపరమైన ఆశీర్వాదాలు కూడా కుమ్మరిస్తూ ఉన్నాడు. అది దేవుని కృప, ఆయన సమకూర్పు. హీఈస్ ద గ్రేట్ ప్రొవైడర్. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించమని ఒక టెస్ట్ పెట్టినప్పుడు అప్పుడు అబ్రహాం రియలైజ్ అవుతాడు. అక్కడ పొట్టేలు అక్కడ కనపడుతుంది అబ్రహాంకు. ఇస్సాకు బదులు దాన్ని అర్పించమని చెప్పాడు. అంటే సమకూర్చేవాడు ఆయనే. యెహోవా ఈరే అని అక్కడ పేరు పెడతాడు అబ్రహాం. మరి సమకూర్చే దేవుడు వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మనం తెలుసుకోకుండా ఉన్నామా? అనుక్షణం మనకు అన్ని ప్రొవైడ్ చేసే దేవుడే కదా. వై ఆర్ వి నాట్ రియలైజింగ్ ఇట్? ఏ యోగ్యత ఉందని మనకు దేవుడు ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు? హీఈస్ ద గ్రేట్ ప్రొవైడర్. మరి మనకు అన్ని ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు మనము అటు ఇటు చూడాల్సిన అవసరం లే, కేవలం ఎదురు చూడాలి అంతే. మనం అటువైపు చూసుకుంటూ ఉండాలి అంతే. ఈ 3 మనం చూసిన తర్వాత ఈ కృప మనపై ఏం ప్రభావం చూపించాలి? ఈ కృప మనం ఎంత గొప్పగా అనుభవిస్తున్నాం కదా, మనపై ఇట్లాంటి ప్రభావం ఉంటుంది.
ఫస్ట్ మనకు తగ్గింపు స్వభావం రావాలి. ఇవన్నీ మనం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ మనం గమనిస్తే ఏ దాని గురించి కూడా అతిశయపడ వీలు లేదు అని పౌలు కూడా అన్నాడు కదా. మరి యోగ్యత లేని మనకి ఆయన కృప, ప్రేమ, క్షమాపణ అన్ని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా తగ్గింపు స్వభావం రావాలి. ఆయన దేవుని కృప గుర్తిస్తే మనం ఆయనపై ఎంతవరకు ఆధారపడ్డామో అర్థమయ్యి ఆటోమేటిక్‌గా తగ్గింపొస్తుంది. ఈ తగ్గింపు స్వభావం హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మోషేని గురించి దేవుడు అంటాడు, హి ఈస్ ద మోస్ట్ హంబుల్ పర్సన్. మరి ఆయన స్టార్టింగ్ ఎట్లా ఉంది? ఫస్ట్ 40 ఇయర్స్ ఎట్లా ఉన్నాడు ఆయన? ఒక ప్రిన్స్ లాగా పెరిగాడు. అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ వదిలేసి సెకండ్ 40 ఇయర్స్ క్రమశిక్షణలో ఉన్నాడు. థర్డ్ 40 ఇయర్స్ ఆయన ఒక లీడర్‌గా అందరినీ 20 లక్షల మందిని నడిపించాడు. మరి మోషే తగ్గింపు స్వభావము ఎట్లా నేర్చుకున్నాడు? ఎందుకు నేర్చుకోవాల్సొచ్చింది? అది నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు కోపం ఎంత ఎక్కువంటే ఎవరైనా ఒక మాట అంటే చంపేసే పరిస్థితి అన్నమాట. అటువంటి వాడికి తగ్గింపు వచ్చింది. ఎప్పుడు? దేవుడి గొప్పతనం తెలుసుకున్నాక, దేవుని గురించి తెలుసుకున్నాక, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు తగ్గింపు వచ్చింది. రెండవది కృతజ్ఞత. దేవుని కృప అనుభవిస్తే మనలో దేవుని పట్ల కృతజ్ఞతా భావం పుడుతుంది. మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది. మూడవది ప్రేమ, కరుణ. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, కరుణను బట్టి మనం ఇతరుల పట్ల చూపించాలి అని మనకు తప్పనిసరిగా అర్థమవుతుంది. ఈ ప్రభావము బైబిల్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. నాకు చెప్పకుండా ఉండలేను. కొన్ని ఉదాహరణలు అన్నిటికంటే ఎక్కువగా పాత నిబంధనలో ఇజ్రాయెల్ చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా వారిని రక్షించెను అనే మాటలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మాట్లాడితే చాలు ఆయన మొరపెడితే చాలు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని కాపాడతాడు. వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే. ఇజ్రాయెల్ చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. నవ్వుకోవచ్చు కూడా మనం. ఎందుకంటే దేవుడు వాళ్ళని శిక్షించాలనుకున్నప్పుడు శత్రువులకు అప్పచెప్తాడు. శత్రువులు మామూలుగా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి అని శత్రువులకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు కొంచెం గట్టిగా కొట్టారనుకోండి, మళ్ళీ ఆ శత్రువులు నాశనం అయిపోతారు. అటువంటి ప్రేమ దేవుడు వాళ్ళ పట్ల చూపించాడు. వాళ్ళు ఎంత భయంకరమైన పాపాలు చేసినా కూడా వాళ్ళని శత్రువులకు అప్పచెప్పిందెందుకు? కేవలం డిసిప్లిన్ చేయడానికి. వాళ్ళు వెంటనే మొరపెట్టగానే మళ్ళీ వాళ్ళని రక్షిస్తాడు. అది దేవుడి ప్రేమ. మరి ఇటువంటి ఆయన కురిపించిన ప్రేమ అది, కృప అది. ఆయన కురిపించిన కృప ద్వారా వారు శక్తి నొంది అన్యుల నడుమ దేవుని బిడ్డలుగా జీవించారు. అన్యుల మధ్యలో వాళ్ళెక్కడ పోయినా కూడా వీళ్ళు యెహోవా దేవుని బిడ్డలు, ఆయన కృప వీళ్ళ మీద ఉంది అందుకని భయపడేవాళ్ళు అందరు ప్రజలంతా కూడా. అటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి బైబిల్‌లో. తర్వాత మనకందరికీ తెలిసిన గొప్ప మనకందరికీ తెలిసిన గొప్ప ఎగ్జాంపుల్ సిలువలో దొంగ రక్షణ. లాస్ట్ మినిట్‌లో అంతవరకు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. లాస్ట్ మినిట్‌లో ఫస్ట్ మాట అనంగానే వీళ్ళని క్షమించు అని యేసుప్రభు ఎప్పుడన్నాడో అప్పుడే వాళ్ళలో మార్పొచ్చింది. అంటే ఇంత శ్రమ పడుతున్న సందర్భంలో కూడా శత్రువుల్ని క్షమించాడు అంటే ఈయన ఎంత గొప్ప దేవుడు. దేవుడు అని అనుకోకపోయినా ఎంత గొప్ప వ్యక్తి. దేవుడని తెలుసుకున్నాడు ప్రభువు ఈయనే. అందుకనే పరదేశంలో నాకు స్థానం ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆ క్షణంలో వాడు ఏమంటున్నాడు ఇంకొక దొంగతో, మనకైతే మనము ఈ శిక్ష అనుభవించి తగిన వాళ్ళము. కానీ ఈయన ఏ పాపం చేయలేదు గదా! ఈయనకి ఆ శిక్ష తగదు అన్నాడు. ఆ క్షణంలోనే రియలైజేషన్ వచ్చింది. ఆ క్షణంలోనే రక్షణ వచ్చింది. ఎంత పెద్ద ప్రేమ అక్కడ చూపిస్తున్నాడు. ఇది చాలా మంచి ఉదాహరణ. తర్వాత అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 1-31 వరకు చదివితే ఆ అధ్యాయం అంతా కూడా సౌలుపై దేవుని కృప. సౌలు ఎలాగున్నాడు అంతకుముందు? యేసుప్రభు మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ శిక్షించేవాడిగా ఉన్నాడు. అటువంటి వాడు సడెన్‌గా మారిపోయాడు దేవుని కృప వల్ల. తర్వాత ఎలాగ తయారయ్యాడు? ఇతరుల ద్వారా అంటే
క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేవాడిగా తయారయ్యాడు. అది ఎంత గొప్ప మార్పు చూడండి. దేవుని కృపను అనుభవించాడు కాబట్టి ఆ విధంగా ఇతరుల పట్ల కృప చూపించాలని, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలని, తను ఎలాగా రక్షణ పొందాడో అదే విధంగా అందరినీ రక్షణలోకి నడిపాలని ఆ విధంగా సౌలు మారిపోయాడు. 9వ అధ్యాయం తప్పనిసరిగా చదవండి అపోస్తుల కార్యం. ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి ఎంత క్షణాల్లో మార్పు వచ్చేసింది. మరి ఇంకొక ఎగ్జాంపుల్స్ అంటే 8వ అధ్యాయం యోహాను 8:1-11 వరకు కూడా మనం చూస్తే అక్కడ తప్పు చేసిన వేశ్య, పట్టుబడిన వేశ్య, ఆమెను అందరూ చంపాలని, రాళ్లతో కొట్టాలని అనుకుంటే యేసుప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వాళ్ళు ఫస్ట్ రాయి వేయండి అంటే అందరు వెళ్ళిపోయారు. అంటే యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే పాపులను క్షమించాలి కానీ పాపంను క్షమించకూడదు. పాపులను ప్రేమించాలి, పాపంను క్షమించాలి. పాపులను ప్రేమించాలి. అందుకని ఆయన పాపం చేసినదని తెలిసి కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె పాపాలను క్షమిస్తున్నాడు. ఆ విధంగా మనం కూడా చూపించాలి ఇతరుల పట్ల కరుణ, ప్రేమ అన్ని కూడా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథంలో 1-3 అధ్యాయాలు మనం చూస్తే హోషేయ ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అంటే ఘోరమైన పాపాల గురించి చెప్పడానికని గోమరు అనే ఒక వేశ్యను పెళ్లి చేసుకోమని ప్రవక్తకు చెప్తాడు. ఆనాటి ప్రవక్తలు ఎంత ఒబీడియంట్ అంటే దేవుడు ఎంత భయంకరమైన పనులు చెప్పినా కూడా చేసేవాళ్ళు. దాని ద్వారా ఏమర్థమవుతుంది ఇజ్రాయెల్ ప్రజలకు? మీరు ఇతర దేవతలను మొక్కుతూ మీరు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. అయినా కూడా నేను నా ప్రేమను బట్టి, నా కృపను బట్టి మిమ్మల్ని తిరిగి నా దగ్గర చేర్చుకుంటున్నాను అనే సందేశం ఇవ్వడానికి యేసుప్రభు, యెహోవా దేవుడు ఆ విధంగా చేశాడనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ చూస్తా పోతే చాలా ఉన్నాయనుకోండి. అయితే మనము ఈ రోజున కృప అనుభవిస్తున్నాము. కృప వెలుగులో మనం ఎట్లా నివసించాలి? ఇప్పుడు మనం చూసుకున్న పాయింట్స్లో మనకి ఏమర్థమవుతుంది? ఉదాహరణలను మనం చూస్తే ఆయన ద్వారా కృప పొందిన వాళ్ళం, ఆయన ద్వారా ఏ యోగ్యత లేని వాళ్ళని మనల్ని ప్రేమించి, కరుణించి, క్షమించాడు కదా. ఇటువంటివి మనం ఇతరుల పట్ల కూడా చూపించాలి అనేది మనకు అర్థమవుతుంది ఆయన వెలుగులో నివసిస్తూ ఉన్నప్పుడు, ఈ కృప వెలుగులో నివసిస్తూ ఉన్నప్పుడు. మనము చేంజ్ అవ్వాలండి. చాలా మటుకు మన జీవితం అంతా మారిపోవాలి. యేసుప్రభు గొడుగు కిందికి రాగానే మనం ఏం చేయాలి? వెంటనే మనము మారిపోవాలి. ఆయన వెలుగులో మనం నివసించడం మొదలుపెట్టిన తర్వాత మన జీవితమే మారిపోతుంది. దేవుని కృప యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం అర్థం చేసుకోగలిగితే మన స్థితిని సంపూర్ణంగా మార్చివేస్తుంది. మన పాపాలు, అపజయాల ద్వారా దేవుడు మనల్ని బేరీజ్ వేయడం లేదు, కానీ ఆయన ప్రేమ, అంగీకారం మాత్రమే కనపడుతుంది. మన పాపాలతో మనల్ని బేరీజ్ వేస్తే మనం ఎక్కడ నిలవలేం. ఆయన మన పాపాలు పక్కన పెట్టి ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన కృప వెలుగులో మనం నివసిస్తూ ఉంటే ఇతరులను క్షమించుట, కరుణ చూపించుట, జాలి చూపించుట ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తాం. దేవుని కృప కేవలం మనం పొందుకునేదే కాదు, మనం అనుదిన జీవితాల్లో దేవుని ప్రేమ చూపిస్తూ అవసరతలో ఉన్న వారికి పంచాలి. ఆయన కృప మనలో ప్రతిబింబించాలి. దేవుని వెలుగులో జీవించుట, దేవుని కృపలో జీవించుట అనేది దానికి ఒక 2 గొప్ప ఎగ్జాంపుల్స్ చెప్పి ముగిస్తాను. అన్ని బైబిల్లోటి అనండి. మనం ఎంత చదివినా తనివి తీరదు. ఎంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, కానీ దేవుని జ్ఞానంతో మనము, ఆయన ఇచ్చే వివేచనతో మనం అన్ని కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అందరికి తెలిసినవి. ఇప్పుడు నేను చెప్పబోయేటివి కూడా ఎగ్జాంపుల్స్ అందరికి తెలిసినవే. కానీ ఇక్కడ నేను చూపించాలనుకున్నది ఏంటంటే దావీదును చూపిస్తున్నాను, పౌలును చూపిస్తున్నాను. 2 ఇన్సిడెంట్స్ మీకు చూపిస్తాను. దావీదు దేవుని హృదయానుసారుడు. పౌలు దేవునిచే అభిషేకించబడి దేవుని పని చేయడానికి ఏర్పరచబడినవాడు, అన్యులలో సువార్త ప్రకటించడానికి ఏర్పరచబడినవాడు. అన్యులలో సువార్త ప్రకటించేటప్పుడు మన జీవితం ద్వారా అన్యులకు దేవుడు కనిపించాలి.
క్రీస్తు మనలో ప్రతిబింబింపాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. మనలో దేవుని కృప నిండారుగా ఉంది అని అందరూ తెలుసుకోవాలి. దావీదు కాలంలో దావీదు అందరికీ కూడా మాదిరిగా ఉన్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నా హృదయానుసారుడు అని. మరి అటువంటి దావీదు చేసిన ఒక పని, పౌలు చేసిన ఒక పని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళిద్దరు కూడా దేవుని కృప కింద జీవిస్తున్నారు. ఆ వెలుగులో జీవిస్తూ ఉన్నారు. ఫస్ట్‌గా దావీదుని చూద్దాం. దావీదు తప్పులు చేసినా కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చేసేవాడు. దేవుని దగ్గరికి క్షమాపణ కోసం వచ్చేవాడు. అతను తప్పులు చేశాడు, చేయకుండా ఏమి ఉండలేదు. మనలాంటి మానవుడే కదా! మరి మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు చెప్తూ ఉంటాడు. అటు పోవద్దు, ఇటు పోవద్దు అని. ఆయన వాయిస్ వినడం మనం నేర్చుకుంటే తప్పనిసరిగా మనం కూడా సరైన మార్గంలో నడవగలం. మనం తప్పు చేశాము అని మనకి ఎట్లా తెలుస్తుందో మన మనస్సాక్షి చెప్తుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటాడు. మరి ఆ టైంలో మనం ఏం చేయాలి? వెంటనే మనల్ని మనం మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికెళ్ళి క్షమాపణ పొందుకోవాలి. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా లేపుతాను అని దేవుని వాగ్దానం. మరి ఆ ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తంతో కడగబడి. కానీ కంటిన్యూస్‌గా ఉండలేకపోతున్నాం నీతిమంతులుగా. అలాంటప్పుడు తప్పు చేసినప్పుడు వెంటనే ఆయన దగ్గర క్షమాపణ పొందితే దావీదులాగా మనం కూడా దేవునికి హృదయానుసారులు అవుతాం. ఆ విధంగా ఉండాలని కూడా మనము ప్రయత్నించాలి. 2 సమూయేలు 9వ అధ్యాయంలో దావీదు మెఫీబోషెతు పట్ల చూపించిన కనికరం మనం చూస్తే కృప వెలుగులో ఆయన నివసిస్తున్నాడు అనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. దేవుని కృప ద్వారా మనం కనికరం పొందితే ఇతరుల పట్ల కూడా కనికరం చూపించాలి అనే దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇది. మెఫీబోషెత్ ఎవరు? సౌలు మనవడు. సౌలు ఎవరు? దావీదును చాలా కష్టపెట్టినవాడు. ఫస్ట్ కింగ్ సౌలు అయితే సెకండ్ కింగ్ దావీదు ఇజ్రాయేళ్లకు. మరి దావీదును అసూయతో, కోపంతో తన తర్వాత వచ్చే రాజు అని తెలిసినా కూడా అతన్ని వేటాడి ఎక్కడంటే అక్కడ ఎతికి చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనకు ఆయన స్టోరీ అంత చదివితే అర్థమవుతుంది. అప్పుడు సౌలు చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోయాడు. అది దేవుని చిత్తం కాదు. దావీదు చేతికి 2 సార్లు సౌలుని అప్పజెప్పిన దేవుడు సౌలుని చంపలేదు దావీదు. ఎందుకంటే దేవుని అభిషిక్తుడు అనే గౌరవంతో. చివరి వరకు దావీదుకు విరోధంగానే చేస్తూ వచ్చాడు. అయితే సౌలు కుమారుడు యోనాతాను అతనికి దావీదుకు చాలా గొప్ప స్నేహం. అది చాలా డెప్త్ ఎక్కువ ఉండే స్నేహం. వాళ్ళు విడిపోయేటప్పుడు చేసుకున్న వాగ్దానం ఏంటంటే, దావీదే రాజు అని చెప్పి యోనాతానుకు కూడా తెలుసు. అయినా కూడా ఏమి నిబంధన చేసుకుంటాడంటే, నువ్వు రాజు అయిన తర్వాత నా బిడ్డల్ని గాని, నా కుటుంబాన్ని గాని హామ్ చెయ్యొద్దు అని ఒక నిబంధన చేసుకున్నాడు. దావీదు కూడా అవును, ఒకవేళ నువ్వు రాజైనా నా బిడ్డల్ని నేనేం చెయ్యొద్దు అని అట్లా మ్యూచువల్ కన్సెంట్‌తో ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన దావీదు ఎప్పుడు మర్చిపోలా. దేవుడు మనతో చేసిన నిబంధన దేవుడు ఎలాగా మర్చిపోలేదో, మనం కూడా ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే తప్పనిసరిగా నెరవేర్చుకోవాలి. అది క్రైస్తవుల లక్షణం. యెస్ అంటే యెస్, నో అంటే నో అని ఉండాలి అని పౌలు చెప్తాడు కదా! మరి మన మాటలకి యథార్థత ఉండాలి. ఎవరైనా మనకి ఏదైనా పని అప్పచెప్తే తప్పనిసరిగా వీళ్ళు చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అది అప్పుడే దేవుడు మహింపరచబడతాడు. ఇక్కడ యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. 2 సమూయేలు 9వ అధ్యాయంకి 7వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదు శత్రువులందరినీ లేకుండా చేసుకున్నాడు. పీస్‌ఫుల్‌గా ఉన్నాడు. సెటిల్ అయిపోయాడు. తర్వాత 8వ అధ్యాయంలో మనం చూస్తే అన్ని ఇంకా ఏమన్నా సెటిల్మెంట్స్ ఉంటే అన్ని చేసేసుకున్నాడు. 9వ అధ్యాయంలో ఫస్ట్ వర్సే ఏం చెప్తున్నాడు? యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగాను. అంటే ఏం చేయాలా వీళ్ళకు? యోనాతాను బిడ్డలు ఎవరైనా మిగిలి ఉన్నారేమో
వాళ్ళ పట్ల నేను ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది, నేను ప్రామిస్ చేశాను యోనాతానుకు అని గుర్తు చేసుకున్నాడు. సౌలు చేసిన చెడు అంతా మర్చిపోయాడు. మెఫీబోషెత్ అప్పుడు అడిగినప్పుడు ఒక పౌలు సౌలు కుటుంబంలో ఒకటి చెప్తున్నాడు అనమాట. యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాడు. అతను ఎక్కడున్నాడు అని అన్ని ఎంక్వైరీ చేసి అతను లోదెబారు అనే ప్లేస్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు. లోదెబారు అంటే అక్కడ ఏం పంటలు పండవు. అక్కడ లోదెబారు అంటే పంటలు పండని స్థలము, చాలా డ్రై ఏరియా అన్నమాట. అటువంటి ప్లేస్ లో చాలా కష్టాల్లో ఉన్నాడని అర్థం, చాలా శ్రమల్లో ఉన్నాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి తన ఇంట్లో పిలుచుకొచ్చి తన భోజన బల్ల మీద జీవితాంతం కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశాడు. యాక్చువల్గా రాజు భోజనం చేసేటప్పుడు అవిటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని ఎవరిని అలౌ చేయరనమాట. మరి అటువంటి సమయంలో ఇతను 2 అవిటికాలు, అది ఎట్లా అతనికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయని కూడా బైబిల్లో చెప్పబడింది. సౌలు సర్వెంట్ ఒక ఆమె తీసుకొని అతన్ని పారిపోతున్నప్పుడు కింద పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినాయి అనమాట. మరి అటువంటి వాడిని దయతో తీసుకొస్తే అతను మెఫీబోషెత్ భయపడుతూ వచ్చాడు. మామూలుగా ఆ టైంలో ఏంటంటే దావీదు దినాల్లో రాజులు శత్రుశేషం లేకుండా చేయడానికని వారి కుటుంబాల్లో ఎవరిని వదిలిపెట్టరు అనమాట. మొత్తం అందరినీ చంపేస్తారు. అందుకనే నన్ను పిలుస్తున్నాడు కాబోలని భయపడినాడు మెఫీబోషెత్. అందుకనే భయపడుతూ వస్తూ ఉంటే అందుకు దావీదు, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాన్ నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. మరను నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతను నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అంటున్నాడు. అంటే తను ఒక చచ్చిన కుక్కతో సమానం అని అనుకుంటున్నాడు. మరి ఇంతకుముందు మనం కృప అనుకున్నప్పుడు ఏ యోగ్యత లేని వాళ్ళము అనుకున్నాం కదా, మనం కూడా అటువంటి వారమే. అటువంటి వారి పైన దేవాది దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు. దేవుని కృప వెలుగు అంటే అదే. దేవుని కృప వెలుగులో జీవించే వాళ్ళు మనల్ని ఎలాగా దేవుడు మనల్ని సొంతం చేసుకున్నాడు, మనల్ని ఎలాగ క్షమించాడు అనే విషయం మనము ఆలోచించి ఆ విధంగా ఇతరుల పట్ల కనికరం చూపించాలి. దావీదు యోనాతాన్‌తో చేసిన నిబంధన గుర్తు చేసుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి మెఫీబోషెత్‌ని పిలిపించుకొని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఈ కనికరంలో ఉన్న కొన్ని అంశాలు మనం చూస్తే, ఈ కనికరం మనకు తగిన శిక్ష వేయదు. అంటే మెఫీబోషెత్ అనుకున్నాడు తనకు తగిన శిక్ష ఏంటి, శత్రు కుమారుడు కాబట్టి, శత్రు వంశం కాబట్టి తను కంప్లీట్ గా నాశనం చేస్తాడు, మరణం తప్పది అని అనుకున్నాడు. కానీ దావీదు సౌలు నుంచి క్రూరత్వం పొందినా కూడా మెఫీబోషెత్ పట్ల ప్రేమ చూపించాడు. అది కనికరం అంటే. మరి మన పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనల్ని ప్రేమిస్తుంది కనికరం. ఇప్పుడు మెఫీబోషెత్‌లో దావీదుకు అంటే యూస్ఫుల్ విషయాలు ఏమీ లేవు. అతను కుంటివాడు, పైపెచ్చు అతను శత్రు వారసుడు అయినా కూడా దేవుని కనికరం అతను చూపించాడు. రోమా 5:8-10 ప్రకారము మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఆ త్యాగం మనం గుర్తించినప్పుడు ఇతరుల పట్ల కనికరం వస్తుంది ఆటోమేటిక్గా. ఈ కనికరం అనేదే మొదటి అడుగు వేస్తుంది. యేసు ప్రభు మన పట్ల పాపులను వెతుకుతూ ఆయనే వచ్చాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అది కనికరం అంటే. మరి దావీదే మొదటిగా మెఫీబోషెత్ గురించి అడిగాడు, తీసుకొని రమ్మన్నాడు. దైవ ప్రేమ మన వైపు ముందుకు అడుగు వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడున్నామో అక్కడికే వచ్చింది దేవుని ప్రేమ, కనికరం. అంతే కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి మనల్ని ఎత్తుక్కుంటూ దేవుని ప్రేమ, కనికరము, కృప మన దగ్గరికి వచ్చేసింది. మెఫీబోషెత్ తనంతట తాను దావీదు యొద్దకు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి దావీదు కనికరం అతని యొద్దకు వెళ్ళింది.
FC 2:12లో పౌలు మనం దూరస్థులమై ఉండగా క్రీస్తు రక్తం మనల్ని దగ్గరికి చేర్చింది అని రాయబడింది. మనలోని భయం కూడా తీసేస్తుంది ఈ కృప అనేది. కనికరం చూపించే వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయం ఉండదు. భయం తీసేస్తుంది. భయంతో వణికిపోతూ ఉన్న మెఫీబోషెతును దావీదు చూసి భయపడొద్దు అని అంటున్నాడు. మరి ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నుంచి ఏమన్నా అన్యాయంగా తీసేసుకుంటే కూడా తిరిగి ఇస్తుంది. మనం ఏం పోగొట్టుకున్నామో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా తోటలో మనకి ఇచ్చిన సమస్తము తిరిగి ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పాపం వల్ల పోగొట్టుకున్న శాంతి సమాధానాలు, సంతోషము అన్నీ కూడా ఇచ్చేదానికి యేసుప్రభు తిరిగి వచ్చాడు. ఏదైనా తోటలో జీవిస్తున్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అది పోగొట్టుకున్నారు. మంచి చెడ్డలు తెలివిని పండుతో పాటు జీవవృక్ష ఫలములు కూడా తినే అవకాశము మనకి చివరిలో వస్తుంది. ప్రకటన గ్రంథం 2:21-22లో చూస్తే మనకు అర్థమవుతుంది. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేదానికి ఆయన కృపతో వచ్చాడు ఇక్కడికి. మరి ఇవన్నీ చూసినప్పుడు దావీదు లాగా మనం కూడా దేవుని వెలుగులో, కృప వెలుగులో జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. రెండో ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఏంటంటే పౌలు ఇక్కడ ఒక పత్రికనే రాశాడు. ఫిలెమోను పత్రిక అందరికి తెలుసు. చాలా చిన్నదైనా కూడా చాలా గొప్ప బుక్ ఇది. అంటే ఒక్క అధ్యాయమే ఉంది. ఒక్క అధ్యాయంలోనే ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. 25 వచనాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని మాత్రం మీకు చూపిస్తాను. ఇక్కడ ఫిలెమోను అనే అతను పౌలు ద్వారా రక్షణలోకి వచ్చినవాడు. యేసుప్రభువుని గురించి తెలుసుకున్నవాడు. మరి అతని దగ్గర ఒక బానిస ఉన్నాడు, ఒనేసిము అని. ఆ కాలంలో బానిసలు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు రోమ సామ్రాజ్యంలో. 1/3 సిటిజన్స్ ఉంటే 2/3 బానిసలు ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో బానిసలకి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. యజమానులు చంపేసి పక్కన పడేసినా ఎవరు అడిగేదానికి దిక్కులేదు. ఎందుకంటే వాళ్ళు కొన్నారు కాబట్టి. బానిసలు అంటే కొనబడిన వారు. కొనుక్కొని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో సర్వెంట్స్‌గా పెట్టుకుంటారు. వాళ్ళకి ఏ విలువ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్‌తో సమానం. అటువంటి ఒనేసిము వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. అప్పుడు ఎంత భయంకరమైన శిక్ష ఇస్తారంటే పట్టుబడితేనే చంపేస్తారు. అది వాళ్ళ రూల్. అంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్. వాళ్ళకి ఎవ్వరు కూడా వాళ్ళని సపోర్ట్ చెయ్యరు. నీ ఇష్టం, నీ దాసులు, నీ బానిసలు ఏమన్నా చేసుకో అంటారు. అటువంటి సందర్భంలో ఒనేసిము ఫిలెమోను దగ్గర దొంగతనం చేసి పారిపోయాడు. అతను రోమా పట్టణానికి వెళ్ళాడు. రోమా పట్టణంలో చాలా మంది ఉంటారు కాబట్టి ఆ గుంపులో కలిసిపోవచ్చు, ఎవరు పట్టుకోరు అని చెప్పి అనుకున్నాడు. మరి ఎలాగా ఆ టైంలో గృహ నిర్బంధంలో ఉన్నాడు పౌలు రోమా పట్టణంలో. మరి అతన్ని ఎలా కలుసుకున్నాడో మనకు తెలియదు కానీ ఆయన ద్వారా రక్షణలోకి వచ్చాడు ఒనేసిము. తర్వాత తన దగ్గరే ఉండి తనకు సేవ చేసేవాడు. అయితే పౌలు ఏమనుకున్నాడంటే ఇతను బానిస. ఫిలెమోని క్షమిస్తే గాని అతన్ని క్షమించబడడు. అతని డ్యూటీ తిరిగి చెయ్యాలి. అతని యజమాని దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఒకవేళ మళ్ళీ ఫిలెమోను పంపిస్తే నేను తీసుకుంటాను కానీ అంతవరకు నేను తీసుకోవడం సరైంది కాదు. నాకు సర్వెంట్‌గా ఉంచుకోవడం సరైంది కాదు అని అనుకున్నాడు. అందుకని అతన్ని తిరిగి పంపించాలా అనుకున్నాడు. పంపించేటప్పుడు అతనితోనే ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఇది ఫిలెమోను పత్రిక, ఫిలెమోనుకు రాసిన ఒక ఉత్తరం. దీంట్లో ఎంత మంచిగా రాస్తాడంటే ఉత్తరం రాసే విధానం కూడా పౌలు దగ్గర మనం నేర్చుకోవాలండి. ఎవరికైనా మనం ఉత్తరం ఈ కాలంలో ఎవరు ఉత్తరం రాస్తున్నారులే కానీ మెసేజ్‌లు ఇస్తూ ఉంటారు కదా! ఎవరికైనా ఒక మెసేజ్ పంపియాలంటే మొదటిగా అతన్ని గాని, ఆమెను గాని వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏమన్నా ఉంటే వాళ్ళని ప్రైజ్ చేయండి ఫస్ట్. ఐస్ చేయడం అన్నమాట. అట్లా చేశాడు పౌలు ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రేమను గూర్చియు 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనలు చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల
ఇతరులని విశ్వాసమందు పాలివారగుటకు అనున్నది కార్యకారి కావలేనని వేడుకొంచున్నాను. ఎంత పెద్ద సెంటెన్స్ రాశారు చూడండి. నువ్వు ఎంత మంచోడివి, నువ్వు అందరి పట్ల ప్రేమ చూపిస్తున్నావు. దాన్ని బట్టి ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ యూ. దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను, నిన్ను ఎంత గొప్పగా చేశానని ఇలా చెప్పుకుంటూ అతన్ని తెగ పొగిడేశాడు అనమాట. మునగ చెట్టు ఎక్కిచ్చేసాడు అంటారు కదా ఈ లోకంలో, అట్లాగనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా రిక్వెస్ట్ అడిగితే నో అని చెప్పడానికి మొహమాట పడతారు మునగ చెట్టు ఎక్కిన వాళ్ళు. మరి ఈ విధంగా పౌలు ఫస్ట్ ఫిలెమోన్ చెట్టు ఎక్కించి ఆ తర్వాత అసలు పాయింట్కి వస్తున్నాడు అనమాట. తర్వాత చెప్తున్నాడు, కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. అంటే నేనే నిన్ను రక్షణలోకి తీసుకొచ్చాను కాబట్టి నేను నీకు ఆత్మీయ తండ్రిని, నేను నీకు ఆర్డర్ ఇచ్చేదానికి కూడా నాకు శక్తి ఉంది. ఐ కెన్ కమాండ్ యూ, బట్ స్టిల్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ అంటున్నాడు. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసునందు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, నాకు అధికారం ఉన్నా కూడా నీకు ఆర్డర్ వేసేదానికి నేను దాన్ని వాడుకోవటంలే, ఆ అధికారం వాడుకోకుండా నిన్ను వేడుకుంటున్నాను అంటున్నాడు. నా బంధకములలో నేను కన్న నా కుమారుడుగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా కోసం కాదండి, నా బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ ఒనేసిం కొరకు నేను వేడుకొంచున్నాను అని ఫిలెమోన్తో అంటున్నాడు. ఫిలెమోన్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. శత్రువుల్ని క్షమించమని యేసుప్రభు చెప్పాడు, ఆయన చేసి చూపించాడు. మరి మనం కూడా అలాగే చేయాలి అని ఇదొక టెస్ట్ అనమాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యాను. అంటే నీ దగ్గర దొంగతనం చేసి పారిపోయాడు కాబట్టి నీకు నిష్ప్రయోజనం, నీకు వేస్ట్, అంటే వచ్చినా కూడా నువ్వు చంపేసి ఉండేవాడివి. మరి నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు. ఇక్కడ మారిన తర్వాత నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. వృద్ధుడను ముసలాడు అయిపోయినాడు కదా, మరి నాకు సేవ చేస్తూ ఉన్నాడు. నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నా ప్రాణం అంటున్నాడు. నాకు చాలా ఇష్టం ఈ అబ్బాయి. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకున్న వల్లని ఉంటిని. కానీ మామూలుగా ఆ కాలంలో బోధకులని లేకపోతే ఆత్మీయ తండ్రులను బాగా చూసుకునేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు. ఆ విధంగా ఫిలెమోను రమ్మని ఉంటే తప్పనిసరిగా వచ్చి ఉండేవాడు సేవ చేయడానికి చెరలో ఉన్న పౌలును. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నీ బదులు నీ సేవకుడు నా దగ్గర ఉంచుకొని నేను సేవ చేయించుకుంటున్నానని నీకు చెప్పి ఉండొచ్చు, నేను డైరెక్ట్గా అతన్ని పంపకుండా. కానీ అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది, అందుకని అతన్ని పంపిస్తున్నాను అంటున్నాడు. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నువ్వు చేయాల్సిందంతా నాకు చేశాడు. అయితే నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతన్ని ఉంచుకో ఉండొచ్చు, కానీ నీకు చెప్పి చేయాలి కదా అని అట్లే ఉంచుకున్నాను అన్నాడు. ఇక మీదట అతడు దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొను. ఇది చాలా పెద్ద టెస్ట్ అండి ఫిలెమోనుకు. క్షమించడమే కాకుండా పౌలుని ఎలా చేర్చుకుంటున్నాడో అలాగ చేర్చుకో అని చెప్తూ ఉన్నాడు. ఇది క్షమాపణకు ఒక పెద్ద పరీక్ష. మనకి ఇలాంటి పరీక్ష పెడితే దేవుడు ఏం చేస్తామో ఒకసారి ఆలోచించండి. మనం ఇంత అంటే ఫిలెమోన్ తర్వాత క్షమించి అతన్ని వాళ్ళ చర్చిలోనే సంఘ పెద్దగా చేసుకున్నాడు. అతను కూడా కొన్ని సంఘాలు స్థాపించాడు అని చరిత్ర చెప్తుంది. మరి ఇంత ధైర్యంగా పౌలు ఫిలెమోన్ దగ్గరికి ఒనేసిమును పంపిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే, పౌలుకు ఫిలెమోను మారిపోయాడు అనే సంగతి తెలుసు. మారు మనసు అనుభవంలో కృప కింద ఉన్నాడు అతను.
కృప అనే వెలుగులో జీవిస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత ధైర్యంగా పంపిస్తున్నాడు ఒనేసిమును. క్షమిస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. తను చేసిన దొంగతనం అప్పు అయన్నీ నేనే చెల్లిస్తానని కూడా అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడులెండి. నువ్వే నాకు ఇయ్యాలా నేను కాదు అని ఆ మాట అన్నాడు. అంటే ఆత్మీయంగా అట్లా ప్రేమగా అంటున్నాడనమాట. ఈ విధంగా అతను ఒక ఉత్తరం రాసి క్షమాపణ ఆహ్, త ఒనేసిము పక్షంగా పౌలు క్షమాపణ కోరుకుంటున్నాడు. అదండి వెలుగులో జీవించడం అంటే. కృప వెలుగులో. కృప పొందిన మనము మన జీవితంలో దేవుని కృప రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ కీర్తనకారుడు అన్నట్లుగా మీ పెదవుల మీద నవ్వు చూసి యెహోవా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేశాడు అని ఇతరులు అనుకుంటారు అని చెప్పాడు గదా! మరి మన జీవితంలో మనం చేసే క్రియలను బట్టి దేవుని కృపలో, వెలుగులో మనం జీవిస్తున్నామని అందరూ తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని దయచేసి కృప అని మాట వాడినప్పుడంతా కూడా ఈ వాక్యం ఈ ఉదాహరణలను గుర్తు చేసుకోండి. తప్పనిసరిగా మనం కూడా అలాంటి జీవితం జీవిస్తూ దేవుని కృప రిఫ్లెక్ట్ చేయాలి అనే విషయం గుర్తు చేసుకోవాలని ప్రభువు నామమున కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంన కృపను గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. మరి అవన్నీ కూడా మా మనసుల్లో స్థిరపరచుకొని కృప వెలుగులో జీవించేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless. Amen. Thank you so much. One second. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు పాట పాడితే బాగుండని అనుకున్నాను. పాడారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మెలోడియస్గా పాడారు. మరి కొన్ని చోట్ల రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు అనిపించింది, జ్ఞాపకం చేసుకున్నాం. గొప్ప నాయకులు ఆయన. మా అందరి తరపున వందనములు చెల్లిస్తూ ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గుడపాటి. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ మేడం. మరి దేవుని కృప గురించి చాలా చక్కగా వివరించారు. మరి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అండి, కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ వాక్యం అర్థం అవుద్దని చెప్తున్నాను. దేవుని కృప ఏ యోగ్యత లేని వాళ్ళపై దేవుడు చూపించే జాలి, దయ, ప్రేమ, కరుణ, వీటన్నిటిని దేవుని కృప అంటారండి. మరి పౌలుతో దేవుడు నా కృప నీకు చాలని 3 సార్లు చెప్పారు. మరి మేడం చెప్పిన వాటిలో కృప నుండి వచ్చే ఆశీర్వాదాలు రక్షణ, క్షమాపణ, సమకూర్పండి. రక్షణ అంటే దేవుని కృప ప్లస్ మన విశ్వాసమే రక్షణ అని చెప్పారు. మరి క్షమాపణ గురించి చెప్తూ మనం ఎంత పాపం చేసినా మనకు బుద్ధి వచ్చి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అలాగే దేవుడు మనకి సమకూర్పు ఖచ్చితంగా ఇస్తాడండి. అంటే ఆత్మీయ విషయాలే కాదు, ఆత్మీయ అవసరాలతో పాటు ఆయన శారీరక అవసరాలు కూడా తీరుస్తారని చక్కగా వివరించారు. కృప మనపై ఏ ప్రభావం చూపిస్తుందో కూడా చూపించారు. తగ్గింపు స్వభావం కలిగి మనం ఉంటాము. కృతజ్ఞత, ప్రేమ, కరుణ, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చక్కగా చెప్పారు. కృప వెలుగులో మనం ఎలా జీవించాలి, మరి కృప ఏమేం చేస్తుంది, మన స్థితిని మార్చేస్తుందని, ఇతరులను క్షమిస్తాం, ప్రేమిస్తాం, ఆయన కృపను అనుభవించే వారిగా ఉంటాం, అది మనం ఇతరులకు కూడా పంచాలని చెప్పారు. ఎగ్జాంపుల్ 2 జీవితాలు, దావీదు, పౌలు జీవితాలు చూపించారు. మరి మాదిరిగా దావీదు ఎలా మాదిరిగా ఉన్నాడో మనం కూడా అలా మాదిరిగా ఉందాం. పౌలు మరి దేవుని ప్రేమను ఇతరులకు ఎలా చూపించాడో, మరి ఒనేసిము పక్షంగా ఈయనే క్షమాపణ అడిగిన విధానం, ఇవన్నీ మనం గుర్తు చేసుకుందాము. చివరిగా మేడం మరి మనం కృపను రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా ఉండాలని ముగించారండి. అది చాలా చక్కని మాట కదా. మనం కూడా అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా థ్యాంక్స్ మేడం, చక్కని వర్తమానం అందించారు. మీరు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము ఇలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున వందనాలు మేడం. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు రావడానికి, మీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుత్రాలు. ఇంత పర్యంతం తండ్రి మీ దేవుని దాసులను నిలబెట్టుకున్నారు. ఆ సహోదరి ద్వారా తండ్రి మంచి కృప గురించినటువంటి కొన్ని విషయాలు మాకు బోధించున్నారు. కృప వెంపటి కృప మాకు మీరు దయచేసి దేవుడు కనుక తండ్రి, ఆ కృప ఎలా మేము పొందుకోవాలన్న విషయాన్ని వాక్యం ద్వారా మేము హెచ్చరించబడిన వారు అయ్యాం తండ్రి. అందును బట్టి తల్లిగారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. వారు ఎక్కడ పోయినా కూడా తండ్రి మిమ్మల్ని మరొక నైనా మీ రాజ్య సువార్త అనేక మందికి బోధిస్తున్నారు. ఎంతో బాధ్యత కలిగి మీ పట్ల నిబద్ధత కలిగిన సేవకురాలకు ముందు కొనసాగుతుండగా ఆ ప్రియబిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను కూడా ఆశీర్వదించమని, అనేక మంది ఆ వాక్యాల ద్వారా వారి మనసు పొందుకోవడానికి సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి యేసయ్య కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్లాట్ఫామ్ మీద నిలవబెట్టి ఈ ఉదయకాల వేళ మీ పాస్ అనేది రావటానికి మీరు సాధనంగా వాడుకుంటున్నటువంటి బాబీని బట్టి, బాబీకి సహకరించినటువంటి జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమును బట్టి, తేజాన్ని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మన ఆయన ఈ కార్యంలో తండ్రి ఈ జూమ్ కూడిక జీవిత పర్యంతం కొనసాగటానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాను. అయినా అనేక మంది గొప్ప సేవకుల ద్వారా తండ్రి ఉదయకాల వేళలో మేము హెచ్చరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ఆత్మీయంగా స్థిరపరచబడగలుగుతున్నాం తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు, స్తుత్రాలు చెల్లిస్తూ మా మనవులని మీ పాదాల చెంత పెడుతూ నైనా మీరే మాకు సహాయం చేయగలిగిన దేవుడిని నమ్ముతూ నైనా మా మనవులన్నీ కూడా మీ పాదాల చెంత పెట్టి వాటిని తీర్చే దేవుడు మీరే కనుక మీకే మా సమస్తాన్ని అప్పగిస్తూ మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, నోవోచకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లోకమందున్న మా తండ్రి, ఈ నామం అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. రాజ్యము శక్తి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును వాక్య బోధన చేసినటువంటి తల్లి గారికి, ఈ జూమ్ గుడికి ఏర్పాటు చేసి ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి బాబీకి, వారి కోర్ కమిటీ వారికి, ఈ జూమ్ గుడిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన విమలారెడ్డమ్మ గారికి ప్రత్యేక వందనాలండి. మరి విమలారెడ్డమ్మ గారు చెప్పిన మెసేజెస్ ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. మరి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి వారు చెప్పిన మెసేజెస్ అన్ని. దయచేసి మీరు వినొచ్చు. ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయండి వారు చెప్పినవి, వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. మరి చాలా చక్కని వర్తమానం కదా, మరొకసారి మీరు వినొచ్చండి. జాయిన్ అయిన అందరికీ వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ అన్న.